భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు తెలంగాణ నుంచి 4వసారి అందిస్తున్న రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజును అభినందించారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బోల్గుపల్లి ప్రతాప్ రెడ్డి సోమవారం నాడు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పార్థివేశ్వర స్వామి ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమన్నారు. భద్రాచల దేవస్థానం నుంచి వడ్లు తీసుకొచ్చి లక్షలాది మంది భక్తులచే రామనామ స్మరణ చేపిస్తూ ఒలిచి భద్రాచల దేవస్థానానికి కళ్యాణానికి అందించే అదృష్టం మనందరికీ రామకోటి రామరాజు ద్వారా రావడం హర్షణీయమన్నారు. గ్రామాన గోటి తలంబ్రాలు భక్తితో ఒలిచి రామకోటి రామరాజుకు భక్తితో అందించే ఆనందం మాటలో చెప్పలేనిదన్నారు. గజ్వెల్ కేంద్రంగా తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం మన గజ్వెల్ కి గర్వకారణమన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రామనామమే ప్రాణమని నమ్మిన గొప్ప భక్తుడు రామకోటి రామరాజు అన్నారు. సామాజిక సమరత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గోటి తలంబ్రాలు అందించిన ప్రతి భక్తుడికి తిరిగి ముత్యాల తలంబ్రాలు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయని సత్యలక్ష్మి యాదగిరి, బొగ్గుల స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, నక్క సంతోషి, రాములు గౌడ్, మన్నే రూపా వెంకటేష్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బింగిస్వామి, ఎర్రం శ్రీనివాస్, టెంటు నర్సింహులు, భాస్కర్, నంగునూరి సత్యనారాయణ, దూబకుంట వెంకట్రాములు, ఉప్పల మధు, మరియాల శ్రీను, చిలుముల నర్సింహులు పాల్గొన్నారు. తలంబ్రాలు, కోటి తలంబ్రాలు మన తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి రామకోటి రామరాజు. రామకోటి రామరాజు పేదవాడైనప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో భద్రాద్రి నుండి, భద్రాద్రి రామాలయం అంటే భక్త రామదాసు గుర్తుకొస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో తలంబ్రాలు తీసుకొచ్చి మన గజ్వెల్ నుండి రామకోటి రామరాజు ఈరోజు 3 క్వింటాల ధాన్యం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే అన్ని జిల్లాలకు కూడా పంపించి రామనామాన్ని ఉత్తేజపరుస్తూ రామనామాన్ని ప్రతి వ్యక్తి జపించే విధంగా కృషి చేస్తున్నటువంటి రామకోటి రామరాజు. ముఖ్యంగా గజ్వెల్ కంటే ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈరోజు రామకోటి రామరాజు మరి మన అన్ని జిల్లాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలలో అందరికీ కూడా భక్తి శ్రద్ధలతో అందిస్తున్నటువంటి రామరాజు మనం అందరం కూడా సహకరించాలి. దైవభక్తి అనేది చాలా అవసరం. సత్యం కాపాడేది దైవభక్తి, ధర్మాన్ని కాపాడేది దైవభక్తి, ప్రేమను పెంచేది దైవభక్తి. తన వంతుగా కృషి చేస్తూ అది ఏదో రకంగా రామనామాన్ని జపించే విధంగా తలంబ్రాలు తీసుకొచ్చి తలంబ్రాలు అందించడానికి కృషి చేస్తున్నటువంటి రామరాజు. ఈరోజు చాలా సంతోషం. మన గత 30 సంవత్సరాలుగా నామ జపం చేస్తూ మన గజ్వేల్లో ఒక భక్త రామదాస్ గా పేరొందేటటువంటి గజ్వేల్ రామరాజు గారికి వీరి యొక్క భక్తికి మెచ్చి భక్తిరత్న అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. వీరి కార్యకలాపాలకు మెచ్చి భద్రాచల రామాలయం వారు గత 4 సంవత్సరాలుగా గోటి తలంబ్రాలు మొదటిసారి 50 కిలోలు, రెండోసారి 150, గత సంవత్సరం 250 కిలోలు, ఈసారి 300 కిలోలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆయన ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా గ్రామాన తిరుగుతూ వీటిని పంచి ప్రజల చేత, భక్తుల చేత గోటితోటి ఒలిపించి తిరిగి భద్రాచల రామాలయానికి అందజేయడం జరుగుతున్నది. వీరి యొక్క ఏదైతే దీక్ష ఉందో చాలా మెచ్చుకోదగినది. కాబట్టి మనం కూడా గజ్వేల్ ప్రాంతంలో ఉన్నందుకు మన గజ్వేల్ కేంద్రంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ గోటి తలంబ్రాలు అందజేస్తున్నందుకు మనం కూడా గర్వపడాలి.